తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ముందు చూపుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కొనియాడారు. ఆయన స్ఫూర్తితో తాము ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నారో వారంతా ఈరోజు ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ఉంటున్నారన్నారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఎన్టీఆర్ ముందు చూపుతో ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ అమలవుతున్న విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. ఎన్టీ రామారావు స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 1 కోటికి పైగా పార్టీ సభ్యత్వాలు ఉన్నాయంటే తెలుగుదేశం పట్ల ప్రజల్లో ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. తెలుగుదేశం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం అని అన్నారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధిని కొనసాగిస్తామని దామచల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు కూడా ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి భోజనం చేయటం, ఆయనకి ఇష్టమైన నాన్ వెజ్ భోజనాలు పెట్టడం, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. దీన్ని వీళ్ళందరూ కూడా యావత్ రాష్ట్రం అంతా తెలుగు ప్రజలు ఎక్కడున్నారో అందరూ కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారిని తలుచుకునే రోజు ఈరోజు. ఆయన ఉన్న కాలంలో పేదలకు అనేక కార్యక్రమాలు చేశారు. ఆయన పెట్టిన పథకాలు ఈ రోజు కూడా జరుగుతున్నాయంటే ఆయన ఆ రోజుల్లో ముందు చూపుతోటి మనకు చేసిన ఎన్టీఆర్ గారిని వాళ్ళందరూ కూడా స్మరించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ₹2 కిలో బియ్యం అవ్వచ్చు, అదేవిధంగా మహిళలకి సమాన హక్కు కానీ ఎన్నో కార్యక్రమాలు ఆయన పెట్టినవన్నీ కూడా ఈరోజు కూడా అమలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్టీ రామారావు గారు స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎంతోమంది కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు 1 కోటి పైన మెంబర్షిప్లు కూడా అయినాయి అంటే పార్టీలో కార్యకర్తల్లో ఏ విధంగా ఉన్నారనేది కూడా మనం ఒకసారి గమనించుకోవాల్సిన విషయం. కాబట్టి ఇవన్నీ కూడా మేము కూడా ఏదైతే ఆయన స్ఫూర్తితోటి అందరం కూడా ముందుకెళ్లే విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏదైనా కూడా డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం అంటే డెవలప్మెంట్ అనేది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే ఈరోజు డెవలప్మెంట్ అన్నీ కూడా జరిగాయి. ఈరోజు ఇప్పుడు కాదు, ఎరకటి నుంచి కూడా అదే పద్ధతిలో జరిగాయి. ఎప్పుడు కూడా పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఏ సమస్యలు ఆగిపోయి ఉన్నాయో, ఏ సమస్యల మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తెలుగుదేశం టైంలోనే ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటా రావటం కూడా మనం చూసామని చెప్పి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు అధికారంలో అలా తెలుగుదేశం పార్టీ వచ్చింది. తప్పకుండా కూడా ఏదైతే నమ్మకం మీద 164 సీట్లతోటి గెలిపించారో కూటమి ప్రభుత్వాన్ని, తప్పకుండా కూడా 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డ ప్రజలను కూడా ఈరోజు అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేస్తాం. తప్పకుండా కూడా ఆగిన అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ సమస్యలు కూడా అన్నీ కూడా తీర్చడానికి మా వంతు మేము కూడా కృషి చేసి తప్పకుండా కూడా మార్పు అనేది తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ఈరోజు మనం ఎన్టీఆర్ గారిని నివాళులు అర్పిస్తూ ఎన్టీఆర్ స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.